అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకెవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది? ఆప్షన్స్: లలిత, అనుమతి, తృణకంకణం, నా హృదయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నా హృదయం. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాటిలో రాయప్రోలు వారి బిరుదు? ఆప్షన్స్: కోకిల స్వామి, కవి కోకిల, కవితా పితామహుడు, భావ కవితా భాస్కరుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3, కవితా పితామహుడు. క్వశ్చన్ నెంబర్ 3, వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం రచయిత? ఆప్షన్స్: స్వామి చిదానంద, స్వామి నిత్యకల్ప, స్వామి చిరతానంద, స్వామి రామానంద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, స్వామి రామానంద్. క్వశ్చన్ నెంబర్ 4, సాయం అనే పాఠ్యభాగం ఒక ఆప్షన్ చూడండి: స్వీయ చరిత్ర, జరిగిన కథ, వ్యాసం, అనువాద కథ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జరిగిన కథ. సాయం అనే పాఠ్యభాగం ఒక జరిగిన కథ. క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వానిలో విద్వాన్ విశ్వం గారి రచన కానిది? ఆప్షన్స్: ఆనందలహరి, పాపం, హృదయం, విరికన్నె. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆనందలహరి. క్వశ్చన్ నెంబర్ 6, ఇంతమంది కన్నతల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్నతల్లి ఎందుకెండిపోయెనో. ఈ గేయం ఏ పాఠంలోనిది? ఆప్షన్స్: జయగీతం, పెన్నేటి పాట, తెలుగు తల్లి, ఏ దేశమేగినా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పెన్నేటి పాట. క్వశ్చన్ నెంబర్ 7, శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. ఆప్షన్స్: నాగావళి, వంశధార, మహేంద్రతనయ, సువర్ణముఖి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నాగావళి. క్వశ్చన్ నెంబర్ 8, మూడు చేపలు కథలో నిర్లక్ష్యము కలవారు ఎవరు? ఆప్షన్స్: దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, కాలమతి, దీర్ఘసూత్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, దీర్ఘసూత్రుడు. క్వశ్చన్ నెంబర్ 9, అనుభవాలు, జ్ఞాపకాలు, స్వీయ చరిత్ర ఎవరిది? ఆప్షన్స్: జంధ్యాల పాపయ్య శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏడిద కామేశ్వరరావు, గిడుగు వెంకటరామమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
క్వశ్చన్ నెంబర్ 10. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి ఆత్మకథ? పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరి ఆత్మకథ? ఆప్షన్స్: బోయి భీమన్న, రాయప్రోలు సుబ్బారావు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, నార్ల వెంకటేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బోయి భీమన్న. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకున్నది ఎవరు? ఆప్షన్స్: దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు, సుమతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాప్తకాలజ్ఞుడు. క్వశ్చన్ నెంబర్ 12. గౌతమిగా పిలువబడే నది? ఆప్షన్స్: నాగావళి, కృష్ణ, గోదావరి, పెన్నా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గోదావరి. క్వశ్చన్ నెంబర్ 13. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ఈ పద్య రచయిత? ఆప్షన్స్: బద్దెన, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, నార్ల వెంకటేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నార్ల వెంకటేశ్వరరావు. క్వశ్చన్ నెంబర్ 14. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా ఈ పద్యం దేనిలోనిది? ఆప్షన్స్: సుమతి శతకం, వేమన శతకం, చాటు పద్యం, తెలుగు పూలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చాటు పద్యం. క్వశ్చన్ నెంబర్ 15. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని తెలియజేసిన వారు? ఆప్షన్స్: నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం, బమ్మెర పోతన, తిక్కన సోమయాజి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పోతులూరి వీరబ్రహ్మం. క్వశ్చన్ నెంబర్ 16. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని తెలియజేసిన కవి? ఆప్షన్స్: బద్దెన, వేమన, తిక్కన, ఏటుకూరి వెంకట నరసయ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏటుకూరి వెంకట నరసయ్య. క్వశ్చన్ నెంబర్ 17. గురుత అనే పదానికి అర్థం? ఆప్షన్స్: గొప్పతనం, మార్పు, మంచి, గొప్పవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గొప్పతనం. క్వశ్చన్ నెంబర్ 18. స్త్రీలు మరియు వారు విశేషాలను తెలియజేసే వాటిని ఇలా అంటారు? ఆప్షన్స్: అమహత్తులు, మహద్వాచకాలు, మహతీ వాచకాలు, తిర్యక్కులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మహతీ వాచకాలు. క్వశ్చన్ నెంబర్ 19.
స్త్రీలు క్రింది వారిలో చాటు పద్య రచనలు చేయనివారు. ఆప్షన్స్: వేములవాడి భీమకవి, పోతన, శ్రీనాథుడు, తెనాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పోతన. క్వశ్చన్ నెంబర్ 20. ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం స్వతంత్రంగా ఉండే పద్యాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: ముక్తకం, చాటువు, ముత్యాల సరం, నానీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ముక్తకం. క్వశ్చన్ నెంబర్ 21. తెలుగులో తొలి శాసనం. ఆప్షన్స్: అద్దంకి, అశోక, కలమల్ల, కడప శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కలమల్ల. క్వశ్చన్ నెంబర్ 22. ఆంధ్రదేశంలో మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆప్షన్స్: ప్రాకృత, సంస్కృత, తెలుగు, పాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తెలుగు. క్వశ్చన్ నెంబర్ 23. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజవంశం. ఆప్షన్స్: శాతవాహనులు, చోళులు, రేనాటి చోళులు, చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రేనాటి చోళులు. క్వశ్చన్ నెంబర్ 24. గిడుగు వెంకటరామమూర్తి గారి రచనను గుర్తించండి. ఆప్షన్స్: బాలకవి శరణ్యం, రామచంద్ర విజయం, కృపాంబోనిది, వాడుక భాష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బాలకవి శరణ్యం. క్వశ్చన్ నెంబర్ 25. గిడుగు రామమూర్తి గారి బిరుదు. ఆప్షన్స్: వాగను శాసనుడు, శబ్దశాసనుడు, అభినవ వేమన, అభినవ వాగను శాసనుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభినవ వాగను శాసనుడు. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వానిలో పాడేరులో గిరిజనులు జరుపుకునే పండుగ. ఆప్షన్స్: విటిజ, కనుమ, ఇటిజ్, విటుక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇటిజ్. క్వశ్చన్ నెంబర్ 27. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి. ఆప్షన్స్: క్రియలు, కర్త, కర్మ, విభక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విభక్తులు. క్వశ్చన్ నెంబర్ 28. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు. ఈ వాక్యంలోని విభక్తి. ఇక్కడ కంటే ఉంది కాబట్టి ఆప్షన్ చూడండి: షష్ఠి, పంచమి, ద్వితీయ, సప్తమి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పంచమి. క్వశ్చన్ నెంబర్ 29. తరిగొండ వెంగమాంబ గారి తండ్రి పేరు. ఆప్షన్స్ కానాల కృష్ణయార్యుడు, మంగమాంబ, వెంకటాచలప్ప, కానాల కృష్ణమాచ్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కానాల కృష్ణయార్నుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. చివరిగా మీకు ఎన్నైతే బిట్స్ ముందుగా గెస్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి.